ఇరాన్ని 100 సంవత్సరాలు వెనక్కి నెట్టేయగలుగుతాను. 100 సంవత్సరాల రాతి యుగం నాటి పరిపాలన వాళ్ళకి తీసుకొస్తాను. లేదు వాళ్ళు మళ్ళీ నాకు చెప్పిన మాట విని నేను చెప్పిన దానికి ఓకే అంటే కనుక వాళ్ళు ఇప్పటికిప్పుడు వదిలేసిన ఆ డిస్ట్రాక్షన్ నుంచి బయటపడడానికి 20 ఏళ్ళు పడుతుంది. దానికి నేను సహాయం చేస్తాను అని చెప్తున్న మాట ఇది. ఇరాన్ని తన కంట్రోల్లోకి కంప్లీట్గా తీసుకుంటే వాళ్ళు ఈయన చెప్పిన మాటల్లా వింటే ఇప్పటికిప్పుడు ఇరాన్ని అలాగే వదిలేసిన దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి ఇరాన్కి 20 సంవత్సరాలు పట్టింది. దాన్ని నేను సహాయం చేస్తాను. కానీ నా మాట వినకుండా వాళ్ళు ఇంకా తెగదీస్తే నేను అక్కడ బ్రిడ్జెస్ని పవర్ ప్లాంట్స్ని అన్నిటినీ కొట్టేస్తానని చెప్పేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ తన వార్నింగ్ని చెప్తూ ఉన్నాడు. సో చూడండి 45 నిమిషాల్లోనే వాళ్ళని వెయిట్ చేయమని చెప్పండి, నేను నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి జేడీ వ్యాన్స్కి త్రూ ఫోన్ కాల్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్ 10 నిమిషాల్లోనే ఇరాన్లోనే అతిపెద్ద బ్రిడ్జిని పేల్చేశాను, ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి, 10 నిమిషాల్లోనే పేల్చేయగలిగాను. ఇక నా మాట వినట్లేదు కదా వాళ్ళని కిటికీలు తెరుచుకొని చూడమని చెప్పండి అనేటువంటి మాటను కూడా డొనాల్డ్ ట్రంప్ జేడీ వ్యాన్స్కి ఫోన్ కాల్లో చెప్పాడంట. లెట్ దెమ్ ఓపెన్ ద విండోస్, వాళ్ళ కిటికీలను తెరుచుకొని చూడమని చెప్పు ఏ రకంగా విధ్వంసం జరుగుతుందో అనే రకంగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఇటు ఇంతలా హెచ్చరిస్తున్నా, ఇన్ని వార్నింగ్స్ పెడుతూ ఉన్నా, ఆయన ఉపయోగించరాని పదాలను ఉపయోగిస్తున్నా, బి పదం ఉపయోగిస్తున్నా, లేకపోతే ఎఫ్ అనే పదం ఉపయోగిస్తున్నా, ఈ ఎఫ్ బూత్ పదం కానీ లేకపోతే బి అనేటువంటి పదం కానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నా కూడా ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ని చాలా లైట్ తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ కండిషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమనేటువంటి మాటనే మాట్లాడుతోంది. జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిపోయింది. 6,000 మంది ఆర్మీ సైన్యం మరణించడం, సామాన్యులు కూడా అదే స్థాయిలో మరణాల సంఖ్య ఉండడం, ఇక్కడ ఇవన్నీ కూడా ఇరాన్ని చాలా రాటు తేలే విధంగా చేశాయి. సో కొడుతూ ఉంటే రాటు తేలిపోయినట్టుగా కంటిన్యూస్గా అటాక్స్తో ఇరాన్ అంతా రాటు తేలిపోయింది. చంపేస్తావా చంపేయి, నేను మా వైపు 10 మంది చంపేస్తే నేను కనీసం ఒక్కరైనా చంపలేనా అనే రకంగా ఒక ధీమాతో ఉంది ఇరాన్. అందుకే ఇరాన్ పైన అమెరికా ఇన్ని వార్నింగ్లు ఇచ్చినా కనీసం పట్టించుకోవట్లేదు, ఇరాన్ కనీసం దేకట్లేదు. ఆయన రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంటేనే డొనాల్డ్ ట్రంప్ని ఒక దొంగలాగా, యురేనియం నిల్వలు ఎత్తుకోవడానికి వచ్చిన దొంగ అన్నట్టుగా ఐఆర్జీసీ భావిస్తోంది. నిజంగానే ఈరోజు రాత్రి యాజ్ ఈ సెడ్ ఆన్ టుమారో బై 12 PM ఇన్ ద నైట్, అంటే మన టైమింగ్ ప్రకారంగా వెడ్నెస్డే ఇన్ ది ఎర్లీ మార్నింగ్ ఆర్ టుడే ఇన్ ద నైట్, ఆ సమయానికల్లా భయంకరమైనటువంటి దాడులకు పాల్పడతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్ పైన. మరి ఇరాన్ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రిటిలియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్ కూడా దీన్ని రిటిలియేట్ చేయడంతో పాటుగా అమెరికాను సైతం ఇబ్బందులకు గురిచేయాలని, నిన్నటి వరకు కేవలం గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల పైన, అమెరికా ఎయిర్ బేసెస్ పైన, అమెరికా కంపెనీస్ పైన అటాక్ చేసిన ఇరాన్ ఇక కూడా డైరెక్ట్గా ఇటు ఇరాన్ని మొత్తాన్ని నాశనం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ప్రకటిస్తున్నాడంటే ఇరాన్ కూడా డైరెక్ట్గా అమెరికాపై దాడి చేయాలని ఒక ఆలోచన చేస్తోంది. మరి నిజంగానే ఆ స్థాయిలో ఇరాన్ దగ్గర టెక్నాలజీ ఉందా? ఇరాన్ అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయగలుగుతుందా? చూడాలి ఏం జరిగిద్దో. బట్ యాజ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ సెడ్ ఈరోజు రాత్రికి ఏదైనా భయంకరంగా జరగవచ్చు. మన ప్రపంచ దేశాల్లో ఇరాన్ అనేటువంటి ఒక దేశాన్ని లేకుండా చేస్తానటువంటి మాట శపథం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నం కూడా జరిగితే జరగవచ్చు. బికాస్ హీ సెనటైల్, ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో, ఏ రకంగా తన అహంభావాన్ని ప్రదర్శిస్తాడో తెలియదు. ఇన్ని వార్నింగ్లు ఇచ్చిన తర్వాత ఇరాన్ని ఆ స్థాయిలో మట్టు పెట్టకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా తనని లైట్ తీసుకుంటాయనో, తనకి భయపడవనో ఒక ఆలోచనలో కూడా ఉండి ఉంటాడు. సో ఎంత నష్టపోయినా సరలేదు, అటు ఆర్థికంగా అమెరికా నష్టపోయినా, అనేక రకాల వెపన్గా నష్టపోయినా, మ్యాన్ పవర్గా నష్టపోయినా, ఆర్మీ సైన్యంలో మరణాలు సంభవించినా, ఏం జరిగినా ఎలా జరిగినా ఇరాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ శపథం తీసుకొని కూర్చున్నాడు. కాబట్టి ఆ దిశగానే జరిగే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి కల్లా భయంకరమైనటువంటి యుద్ధం తెరదీసే అవకాశం ఉంది. మరి ఇప్పటికిప్పుడైతే ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఏమైనా కొంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అవుతుందా, సక్సెస్ఫుల్ రిజల్ట్ బయటకు వస్తుందా అంటే ఇంకా ఆ డిస్కషన్స్ అండర్ ప్రాసెసే. డొనాల్డ్ ట్రంప్ 12 కండిషన్లు పెడితే ఇరాన్ 15 కండిషన్లు పెట్టింది. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన కండిషన్స్ అటు ఇరాన్ యాక్సెప్ట్ చేయడం లేదు, ఇరాన్ పెట్టిన కండిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఈ 2 దేశాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. సో ఈ యుద్ధంలో ఈరోజు రాత్రి ఒక తీవ్రమైన పరిణామం క్లైమాక్స్కి వచ్చిందని చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ మాటలో చూస్తూ ఉంటే. ఈ క్లైమాక్స్లో హీరో విలన్ ఎవరవుతారు, హీరో ఎవరు, విలన్ ఎవరు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సేమ్ టైం ఈ రోజు రాత్రి జరిగే యుద్ధంలో అమెరికాను ఎదుర్కొనే సత్తా ఇరాన్ దగ్గర ఉందా, ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. We have a plan because of the power of our military where every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant
in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12 o'clock. And it'll happen over a period of 4 hours if we wanted to. We don't want that to happen. We may even get involved with helping them rebuild their nation. And you know what? If that's the case, the last thing we want to do is start with power plants, which are among the most expensive thing, and bridges. You saw the bridge. The bridge went. We were very close to a deal. And then I got a call from Mr. Witkoff, Mr. Kushner, and JD saying, I think they're breaking the deal. I said, tell them that's okay. Don't worry about it. But tell them to look out their window and watch. And within 45 minutes, I gave the order to knock out the biggest bridge. I gave the order, knock out the biggest bridge in, I believe, the Middle East, but the biggest bridge in Iran. And within 10 minutes after I gave that order, that bridge was over. So do I want to do that? No. Do I want to destroy their infrastructure? No. It will take them 100 years to rebuild. Right now, if we left today, it would take them 20 years to rebuild their country, and it would never be as good as it was. And the only way they're going to be able to rebuild their country is to utilize